ఉదయకాల సమయంలో డైలీ మన్నా అనుదిన ఆహారం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడని భావిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అనేకమైన విషయాల్లో నడిపిస్తున్నాడని, దీవిస్తున్నాడని భావిస్తూ ఉన్నాను. మరి అనుదిన ఆహారంలో దేవుడిస్తున్న వాగ్దానాన్ని మనము మరి చదువుకుందాం. సామెతలు 10వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానించినట్లయితే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అయితే ఈ మాట విన్నప్పుడు కొంత మనకు మరి చింత కలిగించవచ్చు. నీతిమంతునిగా జీవించడం అంటే చాలా కష్టం. లోక విశ్వాసంలో అంటే లోకంలో జీవిస్తున్న మనము ఈ లోకంలో కొంత అవిశ్వాసంలో ఉన్నాం కాబట్టి ఆ అవిశ్వాసంలో ఉన్నప్పుడు మనకు నీతిగా జీవించడం వలన మరి మనకు తరచుగా ఎదుటివారితో యుద్ధాలు జరగడం కానీ, మనకు కరువు రావడం కానీ, ఆర్థిక ఇబ్బందులు రావడం కానీ, సాంఘిక సంక్షోభాలకు కానీ, మరి వాటితో పాటు అనేకమైన హింసలు, శ్రమలు పొందవలసిన పరిస్థితి వస్తుందని ఈ లోకపరమైన విశ్వాసం. అయితే మనం విశ్వాసులం. అయితే మనము లోకాన్ని నమ్మే విశ్వాసులం కాదు, ప్రభువైన యేసుక్రీస్తుని నమ్మే విశ్వాసులం. కాబట్టి మరి నీతిమంతులుగా జీవించేవారు ఏం చేస్తారు అంటే దేవుని మార్గాలను తెలుసుకుంటారు. దేవుని మార్గాలను తెలుసుకోవడమే కాకుండా ఇతరులను దేవుడిచ్చిన సంపూర్ణమైన జీవితాన్ని అంగీకరించి ఇతరులను కూడా వాటికి అంటే దేవుడిచ్చిన నీతికరమైన జీవితంలోనికి నడిపిస్తూ ఉంటారు. ఇది నిజమైన నీతికరమైన జీవితం. నీతిమంతులు దేవుని సత్యమైన మార్గాలను, దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క జీవితం, ఏ జీవితం మీకు దేవుడు ఇచ్చాడో ఆ జీవితాన్ని తెలుసుకొని ఇతరులను ఆ యొక్క నీతికరమైన మార్గంలోకి నడిపిస్తారు. అయితే ఇలా జీవితపరంగా నడవడం వలన మరి దేవుడు మరి ఆశీర్వదిస్తున్నాడు. ఏ రీతిగా ఆశీర్వదిస్తున్నాడంటే, నీతి మరణము నుండి మనల్ని రక్షిస్తుంది. మనం ఏ నీతినైతే నమ్ముకొని నడుస్తున్నామో, ఏ విశ్వాసం పైన అయితే మనం నడుస్తున్నామో, ఆ విశ్వాసం మనం ఏం చేస్తుందంట, ఆ నీతి మనం ఏం చేస్తుందంట అంటే మరణంలో నుండి మనల్ని మరలా ఏం చేస్తుంది, జీవింపజేస్తుంది. మరలా దేవుడు ఏం చేస్తాడంట, నీతిమంతుని ఎప్పటికీ ఎన్నటికీ ఆకలి కొననీయడు. నీతిమంతుని నోరు జీవపు ఊటగా ఉంటుంది. చూడండి, మనం నీతిగా జీవించడం వలన కొంత శ్రమ, లోకపరమైన శ్రమలు మనము పొందవచ్చు, అవమానాలు పొందవచ్చు, నిందలు పొందవచ్చు, బాధలు పొందవచ్చు. కానీ దేవుడు ఈ లోకంలో పొందుకున్న వాటికంటే దేవుడిచ్చే వాటి అధికంగా మనము తీర్చబడుతున్నాం. చూడండి, మరణంలో నుంచి మనము గెలుస్తామన్నట. మరి నీతిమంతునిగా మనం జీవించడం వలన ఈ లోకానుసారంగా అయితే అన్ని కరువులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయని చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడైతే మనల్ని ఏం చేస్తాడంట, ఆకలి కొననీయడు. చూడండి, నీతిమంతుని నోరు ఎలా ఉంటుందంట, జీవపు ఊటగా ఉంటుందంట. ఆ ఊట ఏం చేస్తుంది తెలుసా, ఎవరెవరైతే దాహంతో ఉన్నారో, ఎవరెవరైతే ఆకలితో ఉన్నారో, ఎవరెవరైతే నిరాశ నిస్సృహలతో ఉన్నారో వారికి దాహం తీరుస్తుంది అన్నమాట. ఈరోజు మనం నీతిమంతులుగా జీవించడం వలన మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుడే సెలవిస్తున్నాడు, పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడే మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి నీతిమంతులుగా జీవించే ప్రయత్నం చేద్దాం. దేవుడు మనం దీవించే ప్రయత్నం, దేవునికి మనం అవకాశం ఇవ్వాలి. కాబట్టి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుగా మనం అందరం కూడా నీతిమంతులుగా జీవించాలని, మరి ఈ యొక్క విశ్వాస యాత్రలో అనేకులను నీతిగా నడిపించాలి. మొదట మనం నీతిని నేర్చుకోవాలి, విశ్వాసంలో ఉండాలి, మరలా అనేకులను నీతి మార్గంలోనికి నడిపించాలి. అప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలు. చెప్పాను కదా, మరణంలో నుంచి బ్రతుకుతాము. ఆకలి ఎన్నటికీ మనం ఆకలిని దేవుడు కొననీయడు. మరి ఎన్నటికీ మనము ఏంటంట, జీవపు ఊటగా ఉంటాం. మన నోటి నుంచి నీతిగా మనం ఉంటే మన నోటి నుంచి అన్నీ ఊట లాంటి మాటలు. అంటే మీరు చూడండి, ఊట ఎప్పుడు కూడా ఒబుకుతూనే ఉంటుంది, వాటర్ వస్తూనే ఉంటాయి. అటువంటి జీవితం మనలోనికి రావాలి. అటువంటి జీవితంలోనికి రావాలని మనం ముందుకు వెళ్దాం.
మరి ప్రభు యొక్క ఈ శ్వాసయాత్రలో మనం ముందుకు సాగుదాం. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మేము మీ బిడ్డలుగా నాయన యథార్థంగా నీతిగా జీవించే భాగ్యం నాయన మా అందరికీ మీరు ఇస్తున్నారని నమ్ముతున్నాను నాయన. అయ్యా, ఈ లోకంలో ఉన్న విశ్వాసం కంటే నీలో జీవించే విశ్వాసం ఎంతో గొప్పది తండ్రి. అటువంటి విశ్వాసంలో మేము నడుస్తూ ఇదిగో నాయన నీతిగా యథార్థతగా మేము జీవించే భాగ్యం మా అందరికీ దయచేయండి. ఇదిగో నాయన నీతిగా జీవించడం వల్ల నాయన మాకు వచ్చే ఆశీర్వాదాలు ఇచ్చారు. అట్టి ఆశీర్వాదాలకు నాయన ఈ యొక్క వాగ్దానం వింటున్న బిడ్డలను, చూస్తున్న బిడ్డలందరినీ కూడా, ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని, ఆశీర్వదించమని నాయన. ఈరోజు వారు చేస్తున్న ప్రతి పనిలో మీరు తోడుగా ఉండమని, ప్రయాణంలో తోడుగా ఉండండి, ఉద్యోగంలో తోడుగా ఉండండి, వారు తలపెడుతున్న ప్రతి నాయన పనులలో తోడుగా ఉండి, వారు చేస్తున్న ఆలోచనలు సఫలితం చేయమని, ఇదిగో తండ్రి ప్రభా, నీవే తోడు, నీవేగా ఉండమని